కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగిన దేవుడు మన మీద తన కనికరాన్ని, తన కృపను క్రమరించి ఈ రీతిగా మనను బ్రతికించి తన సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నుంచి ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రవాషి గ్లోరీ షందర రికందర కొరియరా షికందర కొరిమర షందర హల్లెలూయా. రౌషల రాశి కరామైతందర బ్రౌసి జీసస్ సికలుడి. In the mighty blood of Jesus, in the precious name of Jesus, Surya Shikandara Korimamara Shandara, Hallelujah. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ పాద సన్నిధికి వచ్చి నా దయతో నన్ను మమ్మలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. అవును నాయన, టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, anointing with your supernatural power, Master. Anointing with your supernatural power, Master. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి, మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపండి. రబా షిక్లోరి షందర రికందర కొరియర షికందర కొరిమమర షందర హల్లెలూయా. రౌషల రాశిక రామైచంద్ర బ్రౌసి జీసస్ కల్వరి. నైనా మీకే స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభు ప్రియరక్షకునైన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మళ్ళా పేరు పేరు వస్తున్నా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవు లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి ఈ రీతిగా తన సన్నిధికి తీసుకుని వచ్చాడు. ఈ దినము చూడని వారు, ఈ సమయాన్ని చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మనం వారికంటే గణనం అని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే, ఆయన ప్రేమను మనల్ని కరుణించాడు కనుకనే, ఆయన ప్రేమ చొప్పున, ఆయన కరుణ చొప్పున మనల్ని నడిపిస్తూ వస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అయితే అట్టి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడ పడిపోయినా మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. మనం పడిపోయిన స్థితిలో నుంచి మనల్ని పైకి లేపేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే, మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో దేవుని లేఖనం ఏమని సెలవిస్తాను, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. మనుషులకైతే అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. మనుషులైతే ఒక నల్లని వెంటుకుని తెల్లగా చేయలేరు, తెల్లని వెంటుకుని నల్లగా చేయలేరు, కానీ దేవుడు మాత్రం సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం వ్యాధికి తగ్గలేదు. మనం డాక్టర్ గారి ఈ వ్యాధిని గురించి ఏం చెప్తారంటే, నీ వ్యాధి ఇంకా తగ్గదు అని చెప్తూ ఉంటారు. మన ఆర్థిక పరిస్థితులు సరిలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాగే మనకి ఇంకా నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి.
మన సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇబ్బందుల్లో, ఇక్కట్లో, ఇరుకుల్లో మనం జీవిస్తూ వస్తూ శత్రువులు మన శత్రువులు ఎదిరిస్తూ వస్తారు. అలాగే ఆ రీతిలో మనం చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది అసాధ్యం, మనకి ఇది సాధ్యం కాదు అని మనం ఆలోచన చేస్తాం. ఇది అసాధ్యము, ఇది సాధ్యం కాదనుకుంటాము. ఒక వ్యక్తి మారలేదనుకోండి, ఒక వ్యక్తి మరి కుటుంబంలో ఒక వ్యక్తి మారు మనస్సు పొందలేదు, మరి పాపక్షమాపణ పొందలేదు అనుకోండి, ఆ వ్యక్తికి ఒక తాగుడు అలవాటు ఉందనుకోండి, ఆ వ్యక్తికి ఒక వ్యభిచారపు అలవాట్లు ఉన్నాయి అనుకోండి, ఆ వ్యక్తికి ఒక మరి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా ఉన్నాయి అనుకోండి, ఈ వ్యక్తి ఎప్పటికీ మారడు అనుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ద్వారా మేము ఈ రీతిగానే ఇబ్బంది పడాలి అని అనుకుంటాం నా ప్రియమైన వాళ్ళరా. మనం ఆ రీతిగా ఆలోచిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యం. ఆ పరిస్థితులను మార్చడం మనకు అసాధ్యం. ఆ రోగం నుంచి తప్పించబడటం మనకు అసాధ్యం. అయితే శత్రువుల బాధ నుంచి తప్పించబడటం మనకు అసాధ్యం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనకు అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యపరుస్తాడు దేవుడు. మనతో ఉన్నటువంటి దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచి మనల్ని చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆశ్రయించినటువంటి దేవుడు. ఆయన యొక్క రెక్కల నీడలో మనం సురక్షితంగా కాపాడబడటానికి ఆయనే మన ఆశ్రయదుర్గం, మన కేడెం, మన రక్షణ శృంగం అయినటువంటి దేవుడు. కనుక ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే నా ప్రియమైన వాళ్ళరా, మనలను మరి అసాధ్యమైన దాన్ని మన బ్రతుకుల్లో సాధ్యపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు. అదే చూస్తే యెషయా గ్రంథం నా ప్రియమైన వాళ్ళరా 46వ అధ్యాయములో 12వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమనంటే, గుడ్డివారిని నడిపిస్తాడు, వారి ఎరగని త్రోవలో నడిపిస్తాడంట. గుడ్డివారికి అసలు కళ్ళు కనపడకపోతే ఎలా నడుస్తారు వాళ్ళు అంటే అంతకుముందు వాళ్ళు నడిచిన మార్గాలు గుర్తుపెట్టుకుంటే నడుస్తారు. మరి అలాంటి గుడ్డివారిని ఆయన నడిపిస్తాడు, వారి ఎరగని త్రోవలో నడిపిస్తాడు. అది దేవునికే సాధ్యం, గుడ్డివారికి సాధ్యం కాదు కదా నా ప్రియమైన వాళ్ళరా. అది గుడ్డివారికి సాధ్యమైనటువంటిది కాదు కదా, దేవునికే సాధ్యం. అది గుడ్డివారికి అసాధ్యం. మరి గుడ్డివారిని నడిపించినటువంటి దేవుడు, వారి ఎరుగని త్రోవలో నడిపించేటువంటి దేవుడు మనల్ని కూడా ఆ రకంగా నడిపిస్తాడు. మనం ఎరిగినటువంటి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. మనం సాధ్యం కానటువంటి పరిస్థితులను, మనకు అసాధ్యమైనటువంటి పరిస్థితులను ఆయన సాధ్యపరుస్తాడు. అది మాత్రం మనం నమ్మాలి, నమ్మి విశ్వాసం ఉంచాలి. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మి విశ్వాసం ఉంచాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా. ఆయన యొద్దకు మనం వెళుతున్నాం, ఆయన ఉన్నాడని, మరి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడని ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీవంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటుంది దేవుని యొక్క లేఖనం. ఆ రీతిగా మనం నమ్మినట్లయితే మరి ఆయన అసాధ్యాన్ని సాధ్యపరుస్తాడు అని చెప్పి మనం నమ్మినట్లయితే మన బ్రతుకులో కూడా అసాధ్యమైనటువంటి వాటిని ఆయన సాధ్యపరుస్తాడు. నీవు నేను ఎందుకు పనికొస్తాం, నీవు నేను ఎందుకు పనికిరానటువంటి వారం. మనుషులు ఏమీ చేయలేరు నా ప్రియమైన వాళ్ళరా, మన డబ్బు ఏమీ చేయలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జ్ఞానం ఏమి కూడా చేయలేదు. మనకున్న జ్ఞానం, మనకున్న డబ్బు, మనకున్నటువంటి అండ మనుషులు చేస్తారని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు చెయ్యాలి. ఏది చేయాలన్నా, ఇటు అటు చేయాలన్నా, అడిది ఇటు చేయాలన్నా, లేనిది ఉన్నట్లుగా చేయాలన్నా, ఉన్నది లేనట్లుగా చేయాలన్నా దేవునికి ఒక్కడికే సాధ్యం నా ప్రియమైన వాళ్ళరా. కనుక ఆ అసాధ్యమైనటువంటి, మనకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. మరి కన్నుమూసి తెచ్చే లోపల దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మనం ఆ దేవుని వైపు చూస్తే ఆ దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అవును, అయితే ఆ దేవుల్లో ఏముంది, ఆ దేవుల్లో అని మనం చూసినప్పుడు ఆ దేవుల్లో కృప ఉంది, ఆ దేవునిలో మరి ధనం ఉంది, ఆ దేవునిలో జ్ఞానం ఉంది, ఆ దేవునిలో మరి మన దయ ఉంది, ఆ దేవునిలో కరుణ ఉంది, ఆ దేవునిలో జాలి ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్టి దేవుణ్ణి
మనం కలిగి ఉన్నాం. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుకనే మనం ఆ దేవుడి వైపు చూడాలి. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, అలాగే వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపించును. గుడ్డి వారిని వారు ఎరుగని అంటే వాళ్ళు రోజు నడిచేటువంటి మార్గం అయితే వాళ్ళు నడవగలుగుతారు. కానీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, రబషికబర శిఖలర రేఖమామర శాంతర హల్లెలూయా రౌషలరా శిఖరమైటంద బ్రౌసి జీసస్ కలువరి వారు ఎరుగని మార్గంలో వారిని తీసుకొస్తానని చెప్తున్నాడు. అది ఎవరికి సాధ్యం? ఆయనకొక్కడికే సాధ్యం. కనుక ఆయనే ఆ రీతిగా వారి ఎరుగని మార్గంలో వారిని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే మనమైతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ స్థితిగతుల్లో ఉన్నామో ఆ స్థితిగతులన్నింటినీ కూడా ఆయన మార్చడానికి శక్తివంతుడైన దేవుడిగా, సాధ్యపరచడానికి మరి బలం కలిగిన దేవుడిగా, సాధ్యపరచడానికి బాహుని చాపేటువంటి దేవుడిగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు మనలను ఎందుకు నడిపించడు? కార్యం జరిగేంత వరకు కూడా మనం అనుకుంటాం, ఇది జరుగుద్దా, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఎంత కాలం పడుతుంది అనుకుంటాం. దేవుడు అనుకుంటే మనకు అసాధ్యం అనుకుంటాం, దేవుడు అనుకుంటే ఆయన సాధ్యపరుస్తాడు. ఎంత కాలం కాదు, కొన్ని నిమిషాల్లోనే, రెప్పపాటులోనే ఒక గొప్ప కార్యాన్ని, ఒక అద్భుత కార్యాన్ని, ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పుడు మనకి సందేహం వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మా వాగ్దానాన్ని, ఏంటా వాగ్దానం? నాకు అసాధ్యమైంది నీకు సాధ్యం అన్నావు కదా ప్రభువా, నా గడ్డు పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి దాటడం నాకు అసాధ్యం, ఈ బాధను తట్టుకోవటం నాకు అసాధ్యం, నీ యొక్క మరి రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇది అసాధ్యం, నువ్వు సాధ్యపరుస్తానన్నావు కనుక మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి త్రోవలను నువ్వు సరిచేయి ప్రభువా. వారు నా తండ్రి నాయన వాక్యం ద్వారా పట్టబడాలి. యవనస్తులు యవన కాలపు ప్రేమనంతా నీకు అర్పించే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. ఆ వాక్య వాగ్దానం ద్వారా మా బ్రతుకులను సరిచేస్తావు. నీకు సాధ్యమే. మా బిడ్డల యొక్క బ్రతుకులను సరిచేసే దేవుడు కనుక నీకు సమస్తము సాధ్యమే. అవును ప్రభువా, నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా మనం ఆయన అడగాలి. అందుకే పౌలు భక్తుడు అంటారు కదా, నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. ఆయనతో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. అందుకని ఆయన లేకుండా మనం ఏది కూడా చేయలేం. కనుక అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలిగిన దేవుణ్ణి ఉన్నాను. దేవుడు సమస్తము చేయగలను. ఎవరు బలపరుస్తారు? దేవుడు బలపరుస్తాడు. ఆ బలం ఎలాంటిది? ఆ బాహుని చాపితే ఆయన ఇచ్చే బలాన్ని పొందుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ బలం ద్వారా ఏదైనా మనం చేయగలిగినటువంటి వరంగా ఉంటాం. అందుకనే ఆయన ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అంటే నాకు అసాధ్యమైంది కూడా నేను సాధ్యపరచడానికి ఆయన బలం కావాలి, ఆయన శక్తి కావాలి అని చెప్తూ ఉన్నారు. ఆయనే బలపరచాలి అని చెప్తున్నారు. ఆ రీతిగా మనల్ని కూడా ఆయన బలపరచాలి. ఆయన శక్తితో మనం నింపబడాలి. ఆయన ఆత్మాభిషేకంతో మనం నింపబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా నింపబడాలి. కొలత లేనటువంటి అభిషేకంతో నింపబడాలి. రుమర షందర రిఖందర రీఫలర భాషందర భాషందర రియాందలర భాషందర రౌషందర రిఖందర రిదనర శకలర శికుమర ఓరియర శిఖందర. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సమస్తము సమకూడి జరుగుతాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మనం ఆయన లేకుండా మనం ఏం చేయలేం. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమని ఉంది అని అంటే, నా ప్రియమైన వాళ్ళరా అక్కడ 5వ వచనంలో ఆ మొదట్లో చూస్తే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నా యందు అంటుకట్టబడి ఉండాలి,
మీరు నా యందు అంటుకట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు అంటుంది దేవుని యొక్క లేఖనం. అయితే చూడండి, ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము అనుకున్నాం కదా. మన చదువు, ఆయన లేకుండా మన చదువు ఉన్నా, ఆయన లేకుండా మనకు ధనం ఉన్నా, ఆయన లేకుండా మనకి భుజబలం ఉన్నా, ఆయన లేకుండా మనకు కండబలం ఉన్నా, ఆయన లేకుండా మనకు మనుషుల అండున్నా మనం ఏమీ చేయలేము. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో అంటు కట్టబడి ఉండాలి. నేను లేకుండా మీరేమీ చేయలేరు. నేను లేకుండా మీరేమీ చేయలేరు. నాలో మీరు అంటుకట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అంటున్నాడు. ఆయనకు వేరే ఉండి మనం ఏమి చేయలేము అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, ఆయనతో ముడివేయబడిన జీవితం ఉండాలి, ఆయనతో పని వేసుకున్నటువంటి బ్రతుకులు ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా. అదే 5వ వచనంలో అంటాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీరు ఫలిస్తారు. మనం ఎవరి యందు? ఆయన యందు. ఆయన మాటలు మనల్లో నిలిచి ఉండాలి. ఈ లోకం కాదు నిలిచి ఉండాల్సింది, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక అయితే మరి మనం ఆ రీతిగా మనం చూస్తే మరి ఆ రీతిగా మనం ఫలించాలి. ఆయనతో ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఆయన మనతో ఉంటేనే ఏదైనా చేయగలం. ఒకసారి మోషే అంటాడు, ఇశ్రాయేలీలు విసిగిస్తారు, ఆ అరణ్య యాత్రలో మాకు భోజనాన్ని నువ్వు సరిగ్గా పెట్టలేదు అంటారు, మాకు మాంసం కావాలి అని అడుగుతారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, మీరు మాంసం కావాలని నన్ను విసిగిస్తున్నారు, నేను ఎక్కడి నుంచి తెచ్చి మాంసం పెట్టను, ఈ పశువులను కోసి మాంసం పెట్టనా అని అడుగుతాడు నా ప్రియమైన వాళ్ళరా. దేవుడు అంటారు, మరి నే పెడతాను అంటారు. అంటే అరణ్యంలో అసాధ్యం, మరి మాంసం తీసుకొచ్చి పెట్టడం వారికి అసాధ్యం అరణ్యంలో. కానీ దేవుడు ఏమంటున్నారు, నేను పెడతాను అంటున్నారు. నేను పెడతాను అంటే ఆయన అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యపరిచే దేవుడు కదా. అట్లా వారిని 1 రోజులు పోషించాడు నా ప్రియమైన వాళ్ళని. అలాగే నన్ను కూడా అసాధ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటున్నామేమో, అసాధారణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటున్నామేమో, నన్ను కూడా పోషిస్తాడు. నన్ను కూడా పోషించే దేవుడు ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులైనా పోషించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏది లేకున్నా, ఏది మా బిడ్డల వివాహం జరగలేదు, ఇది జరిగేనా, మా పిల్లలకు ఉద్యోగం రాలేదు, ఇది వచ్చేనా, మా పిల్లల్లో మార్పు లేదు, వీరు మారేనా, మాకేమి పరిస్థితులు బాగుండలేదు, ఈ బాగుండేనా, మాకెప్పుడు వ్యాధులు, ఈ రోగాలే, ఇవన్నీ కూడా జరిగేనా అనుకుంటున్నామేమో. కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నీకు నాకు అసాధ్యమే, దేవునికి సాధ్యం నా ప్రియమైన వాళ్ళరా. అప్పుడు మోషే ఆ రీతిగా చెప్పినప్పుడు యేసుప్రభు అంటారు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో, నా చెయ్యి ఏమంటున్నారు, కురుచ కాలేదు. ఆయన చెయ్యి ఎప్పుడు కూడా కురుచ కాలేదంట. అంటే ఆయన చెయ్యి మరి కురుచ చెయ్యి కాదు, ఆయన బాకు కురుచైనటువంటిది కాదు. ఆయన చెయ్యి చాపితే, ఆయన బాకును చాపితే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి నా ప్రియమైన మరా. రికందర వరందర వరందర శాందర శరమర శాందర హల్లెలూయా. అయితే నా ప్రియమైన వాళ్ళరా, అరణ్యంలో ఉన్న, మరి ఎక్కడున్నప్పటికీ కూడా, మరి అడవిలో ఉన్న, అయితే మరి మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన మన మధ్యకు వచ్చి ఎడారిలోనైనా ఉండవచ్చు, కానీ విశ్వాసం ఉంచాలి. అరణ్యంలో ఉండొచ్చు, ఎడారిలోనైనా ఉండొచ్చు, కానీ మనం ఏం చేయాలి, విశ్వాసం ఉంచాలి. అరణ్య అనుభవం గుండా నడవచ్చు, ఎడారి అనుభవం గుండా నడవచ్చు, మనం దిక్కులేని పరిస్థితులు గుండా నడవచ్చు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు ఈ విశ్వాసం ఉంచాలి? ఆయన అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు. నేను ఏదైనా చేయగలను అంటున్నాడు దేవుడు. కనుక దేవుడు చేస్తాడని మనం కూర్చోకూడదు, కానీ మన పనిని మనం చేస్తూ ఉంటే, మనం కష్టపడుతూ ఉంటే దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడు. నిత్యము మనల్ని నడిపిస్తాడు, మన చేయి పెట్టి నడిపిస్తాడు. నన్ను నిత్యము నడిపించు ప్రభా, నా చేయి పెట్టి నడిపించు ప్రభా,
నా బ్రతుకులో అసాధ్యమైనటువంటి వాడిని సాధ్యపరచు ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయితే దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఫలపడుతుండగా చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడ ప్రభువానికి స్తోత్రాలు. గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. శ్రీకందర వరందర రూమర షందర హల్లెలూయా. రౌషల రాశీకరమైతుంది బ్రౌసి జీసస్ సికల్వరి రీధన రషకల రషికుమార తులిబి కలమ క్లిట్లర లిగ్లడ డిగ్లడ హల్లెలూయా. హోరియారా శికందర హోషియారా రికందర. Naina, touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ అధికారం కలిగిన నామంలో ఆజ్ఞాపిస్తుండగా ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి నుంచి వారికి విడుదల కలుగును గాక. చీకటి చిన్నంగి శక్తుల యొక్క ప్రభావం మీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయబడును గాక. సాతాను ప్రభావాలు విడిచిపెట్టి బ్రహ్మను ఆజ్ఞాపిస్తున్నాను. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి. చదువుకుంటున్నటువంటి పిల్లల యొక్క ప్రవర్తనలను మీరు సరిచేయండి ప్రభా. వారితో మీరు ఉండండి. నీ భయం కలిగినటువంటి వారుగా ఉండినట్లు చేయండి. భయంతో కూడిన భక్తిని చేసేటువంటి వారుగా సహాయం చేయండి. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకో. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారు నా తండ్రి నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. మీరు నడిపించే దేవుడవు, విడిపించే దేవుడవు, చేయపట్టుకుని నడిపిస్తున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి మీకే స్తోత్రాలు. వర్షాలు సకాలంలో కురవాలి ప్రభా, అకాలంలో కాదు ప్రభా. అలాగే నా తండ్రి అనేక వ్యాధులతో బలహీనపరచబడుతున్న ప్రతి ఒక్కరి యొక్క వ్యాధులు లయమైపోను గాక. చీకటి శక్తులు, అంధకార శక్తుల యొక్క ప్రభావం మీ అగ్నితో కాల్చబడును గాక. రిబలర వర్షాంధరల రియాంధర హొరియరా శిఖందర హోరిమర షందర హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.